మ్యాక్సిమం 10 నుంచి 15 నిమిషాలు ముగించేస్తాను. ఎందుకంటే పైన వాతావరణం చల్లగా ఉంది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా త్వరితంగా మనం ఈ ప్రాంతంలో నుంచి ఆశీర్వాదంతో మన గృహాలకు వెళ్దాం. మన లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా శుభములు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నాకన్నా ముందుగా ఎంతో లోతైన మర్మాలతో ఎన్నెన్నో వాక్య సందేశాలను, ఇట్స్ నాట్ ఎ గ్రీటింగ్స్, యాక్చువల్లీ గ్రీటింగ్స్ కదా అవన్నీ, వాక్యమే చెప్పారు అయ్యగారులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన, ఇంచుమించుగా 3 సంవత్సరాల నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ ఈ 17వ తారీఖు వరకు 3 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాడు. అడిగిన ప్రతిసారి కూడా పోస్ట్ పోన్ అయ్యేది. అశోక్ గారికి, స్థానికంగా పరిచర్య చేస్తున్న అశోక్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయ్యా, దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించునుగాక. ఆమేన్. వాస్తవానికి ఈరోజు ఎక్కడో ఉండాలి, అయితే డేట్స్ అన్ని పోస్ట్ పోన్ చేసుకుని మరలా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రభు కృప చూపించాడు. నేనంటే ప్రాంతంలో, కోదాడ అనే ప్రాంతంలో ఉన్నాం, మొన్న పాల్వంచ అనే ప్రాంతంలో ఉన్నాం, ఈరోజు ఇక్కడ, మళ్ళీ రేపొద్దున అమలాపురం, ఇలాగా ఈ నెలంతా కూడా అనేక చోట్ల దేవుని యొక్క సందేశం అందించుటకు బలహీనుడను, అల్పుడను, దరిద్రుడను, దౌర్భాగ్యుడనైన నాకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేనైతే ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. చాలా సంతోషం. లేట్ చేయకుండా కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. ఒక చిన్న మాట అడుగుదాం. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడినట్లు ఒక చిన్న మాట, దేవా నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడయ్యా అని ఒక చిన్న మాట అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రాలు. అయ్యా, నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సరిచేయమని, ప్రభువా మీరు మాకు బుద్ధి చెప్పమని, నీకు మరింత దగ్గరగా బ్రతికే బ్రతుకులు మాకు దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజున ఈ లోకంలో మనం ఉద్భవించాము అంటే, ఈ లోకంలో మనం ఉన్నామంటే ప్రతి ఒక్కరి పట్ల దేవునికంటే ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అంటే ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చిన మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏం చెప్తారు? కొంతమంది మేము ఇంటికాడ నుండి వచ్చామంటారు, కొంతమంది కోయిలూరు నుంచి వచ్చామంటారు, కొంతమంది జంగారెడ్డి నుంచి వచ్చామంటారు, కొంతమంది బరికినార్ నుంచి వచ్చామంటారు, కొంతమంది యాదవుల నుంచి వచ్చామంటారు, కన్నాయుడు నుంచి వచ్చినామంటారు. ఇలా అంటే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రాంతం నుండి వచ్చామని చెప్తూ ఉంటాం. అయితే మనమంతా కూడా ఇక్కడికి వచ్చిన ఉద్దేశము ఏదైనా ఉందంటే అది ప్రభువును మహిమపరచు నిమిత్తం మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నీ నా పట్ల, మనందరి పట్ల కూడా ప్రభు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన విధానంను గురించి ఆలోచన చేస్తే ప్రతి ఒక్క మనుషుని పట్ల తనకున్న ప్రణాళికదే అనేది ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనందరూ కూడా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు తన్ను తాను కనపరుచుకున్న విధానం అనేది చాలా విశిష్టంగా ఉంటుంది. అంటే ఈ రోజున చాలామంది, కొంతమందికి నమ్మిక ఉండదు. అంటే దేవుడు ఉన్నాడా అంటే కొంతమంది లేడు అంటారు, కొంతమంది పెద్దగా లేడండి అంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా నాస్తికులు అంటారు, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం అనేది మనం ఆలోచన చేస్తే, ఇక సమస్త సృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే, అనగా మన కళ్ళకు కనిపించే నక్షత్రాలు కావచ్చు, ఆకాశము కావచ్చు, భూమి కావచ్చు, సమస్తమును కూడా, చెరువులు లేకపోతే సముద్రములు, అదేవిధంగా కొండలు, అన్నీ కూడా సమస్తమును కూడా దేవుని చేత సృజించబడినవే. అంటే ఈ సృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే ఈ సృష్టి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు అన్న విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటే ఎవరైనా ఒకవేళ దేవుడు లేడు అన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి వచ్చి చూపించండి. బాబు, నువ్వు చూపిస్తున్న ఈ ప్రపంచం అంతా ఉంది కదా, ఈ ప్రపంచాన్ని చూడు, దేర్ ఈజ్ ఏ క్రియేటర్ బిహైండ్ దిస్ క్రియేషన్. ఈ సృష్టి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు అన్న విషయాన్ని మనం వారికి స్పష్టీకృతం చేయొచ్చు. ప్రియులారా, మనందరూ కూడా తెలుసు, డార్విన్ సిద్ధాంతం తెలుసు, డార్విన్ థియరీ అంటారు. వాళ్ళు నమ్మేది ఏంటంటే ఏదో ఒక అణువు నుంచి ప్రపంచం అంతా కూడా కలిగింది, ఈ ప్రపంచంలో అంతా ఫిజిక్స్ అంటారు, కెమిస్ట్రీ అంటారు, అంటే రకరకాల వాళ్ళ సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు నమ్మేది ఏంటంటే మనిషి కోతి నుండి వచ్చాడు అంటాడు. సరే, కోతి ఎక్కడి నుంచి వచ్చిందని మనం వాడిని అడిగితే వాళ్ళ దగ్గర ఏముండదు, సమాధానం ఉండదు. మరలా ఎక్కడికి వెళ్తారో అక్కడ నుంచి వచ్చిందా, అక్కడ నుంచి
అంటే ఎక్కడో ఒక చోట ఇప్పుడు ఈ మొబైల్ ఉందంటే ఈ మొబైల్ ఒట్టూరుకుని తయారైపోవాలి. ఈ మొబైల్ని ఎవరో ఒకరు తయారు చేస్తేనే తయారు చేయబడింది. మనం వాడే ఈ లైట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం వాడే ఈ చైర్స్ కావచ్చు, దేర్ ఇస్ ఎ క్రియేటర్ బిహైండ్ దిస్ క్రియేషన్. ఏదైనా మన కళ్ళకు కనిపించేది ఏదైనా కానీ దాన్ని మనం ఆలోచన చేస్తే దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారు. అలాగనే మనకు కనిపించే ఈ సృష్టి వెనకాల సృష్టికర్త ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా ఆలోచన చేస్తే దేవుడు తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, మనుషులందరికీ కూడా ఆయన ఎలా సమీపస్తుడుగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, ప్రారంభంలో దేవునికి మనుషులకి కలిగిన ఆ యొక్క ఎడబాటును, అనగా ఆదాము అవ్వ వారిరువురు కూడా చేసిన తప్పిదం నిమిత్తము వారికి దేవునికి కలిగిన ఎడబాటును మరలా పునరుద్ధరించుకుంటూ ప్రభువు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రారంభంలో ప్రభు ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ఆ తర్వాత తన స్వరము ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత తన ప్రవక్తల ద్వారా, తర్వాత దర్శనముల ద్వారా, తన రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, ఇలాగని చెప్పుకుంటే దేవుడు మనుష్యులతో కోల్పోయిన ఆ సత్సంబంధాన్ని మరలా పునరుద్ధరించుకున్నటకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఉండి ఆనాడు భక్తుడైన దానియేలుకి ఇచ్చిన ఆ యొక్క దర్శనం ప్రకారం దానియేలు 70 వారాల్లో చివరి వారము ముగింపక మునుపే 69 వారాల లోపే జరిగిన ఒక గొప్ప సంఘటన ఏంటంటే, 400 ఏండ్ల ఆ యొక్క సైలెంట్ పీరియడ్ తర్వాత వచ్చిన ఒక గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, మనుషులందరి పాపముల నిమిత్తము ఆ మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవుడు ఆ గొప్ప పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఎలా ఉందయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన్ను తను ప్రత్యక్షపరుచుకున్నాడు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఏమండి దేవుడు అంటే మనం తండ్రి అయిన దేవుడు అంటున్నాము, యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అంటున్నాం, పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు అంటున్నాం, మనకు కూడా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? మీకు అర్థమైంది నా మాట? చాలామందికి ఏమండి అన్నిలకి మనకి తేడా ఏంటి, మనకి వాళ్ళకి పెద్ద తేడా లేదు, వాళ్ళకి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, మనకు 3 దేవుళ్ళు ఉన్నారంటారు. మనకు ఎంతమంది దేవుళ్ళు చెప్పాలా? ఎవరైనా చెప్పాలా? ఒక్కడే దేవుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మీకు ఒక చిన్నపాటి వివరణ ఇస్తాను, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది మీరు ఖచ్చితంగా దీన్నే అవలంబించాలని నేను చెప్పట్లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషికి ఏముందంటే ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. దీన్ని ఏమంటారు? ట్రైకాటమీ అంటారు. ఆత్మ, శరీరము, ప్రాణం. ఇప్పుడు ఆత్మ అనేది ఎక్కడికి పోద్దంటే, అంటే మనిషి పుట్టిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత ఏది పరలోకం పోతాడు, లేకపోతే నరకానికి. తర్వాత ఆలోచన చేస్తే తనకున్న శరీరాకృతి, అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత భూమిలో కలిసిపోతాడు, అంటే ఆ శరీరము పోతుంది. ఆ తర్వాత ప్రాణం. ఇప్పుడు నేను మాట్లాడుతానంటే ఇప్పుడు నాలో ఏముంది? ప్రాణం ఉండబట్టే నేను మాట్లాడుతున్నా. ఇది మనిషి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. నేను మిమ్మల్ని ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు భరత్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ భరత్ని ఇప్పుడు ఆత్మగారు ఇటరని అంటాం మనం, లేకపోతే ఆ భరత్ గారి యొక్క శరీరము ఇటరని అంటామా? ఏమంటాం? ఈ 3 కలగలిపి ఉన్న భరత్ని ఏమంటాం? భరత్ గారు అయ్యా రండి అంటాం. అదేవిధంగా దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో ఉన్న స్వారూప్యములు 3. హల్లెలూయా. తాను కనపరుచుకున్న విధానం వేరు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఆదిలో, అంటే ప్రారంభంలో, లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి సన్, అంటే అక్కడ ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక, నక్షత్రములు కలుగును గాక అని ఏవైతే తెలియచేశారో ఆ మాట ఏదైతే ఉందో, ఆ మాట, దట్ వర్డ్ కాల్స్ లోగోస్ అంటారు. ఈ వర్డ్ అంటే ఆ మాట, ఆదియందు వాక్యం ఉండెను, ఆ మాట ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. అక్కడ క్రియలన్నీ కూడా జరిపించారు కదా, ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 కలగలుపున్నవాడే భగవంతుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నామములు వేరేనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, అంటే త్రియేక దేవుడు. 3 కూడా వారు తమను తాము కనపరుచుకున్నారు, కానీ దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో స్వారూప్యములు 3. పిల్లరా, ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. తర్వాత దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్న విధానము, ఆయన యొక్క
వాక్కు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు ఎట్లా మాట్లాడతాడయ్యా? ఎలా మాట్లాడతాడమ్మా? ఆయన వాక్కు ద్వారా ప్రభు మాట్లాడతాడు. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడట్లేదండి, దేవుడు యొక్క స్వరాన్ని నేను వినట్లేదు, దర్శనాన్ని నేను పొందట్లేదు అని ఒకవేళ అనుకుంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ప్రభు తన ప్రత్యక్షతను చూపుతాడు. ఒకవేళ నీ జీవితంలో ప్రభు తను మాట్లాడాలని ఆశపడుతున్నాడేమో. ఒకసారి వాక్యాన్ని చదువు, ఒకసారి వాక్యాన్ని చదివితే ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రియులారా, అయితే ఈరోజు కొద్ది నిమిషాలు మీ ముందు ప్రభు ఈ లోకానికి వచ్చాడు సరే. అయితే ఈ యొక్క గొప్ప శుభ సందర్భంలో కొన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఆశీర్వాదాలు. ఏమండి, ఎవరికైనా ఆశీర్వాదాలు ఇష్టం కాదు? చెప్పాలి, ఇష్టమేనా? ఏమైనా వచ్చి లేకపోతే పాస్టర్ గారు కొంచెం మేము బాగా చెప్పించబడాలంటే కొంచెం ప్రార్థన చేయండి అంటారా? ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా పిలిచి పాస్టర్ గారి నుండి ప్రార్థన చేస్తుంటే, అయ్యగారు మేము బాగా శిక్షించబడాలండి, మాకు పెద్దగా ఆశీర్వాదాలు ప్రార్థన చేయండి అంటారా? ఏమంటారు? అయ్యా మేము ఆశీర్వదించబడాలి, మా బ్రతుకులు మారాలి, మా కొరకు ప్రార్థించండి అంటాం తప్ప ఎవ్వరం కూడా శాపాలు, నష్టాలు ఇలాంటివి మనము కోరుకోం. అందరు కూడా ఏం కావాలా? ఆశీర్వాదాలే కావాలి. ఏమైనా కావాలా వద్దా? వద్దా? మీకు వద్దా? కావాలన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వెరీ గుడ్. అంటే ఆశీర్వాదాలు అయితే గట్టిగా కావాలి. సరే, అయితే కొన్ని ఆశీర్వాదాలు దాగున్న ఒకసారి ఇందాక చదివిన లేఖన భాగమే లూకా సువార్త 2:11 చూద్దాం ఒకసారి. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కూడా కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఆ దేశములో, ఏ దేశము అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఆ ప్రాంతములో కొందరు గొర్రెల కాపరులు ఉన్నారు. వీళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకుంటా ఉన్నారు. అయితే ప్రభుదూత వారి యొద్దకు వచ్చి ఆ మహిమను చూడగానే వీళ్ళందరి జీవితాల్లో ఒక్కసారే భయం కలిగింది. భయం కలగానే, మీరు భయపడొద్దయ్యా, మీరు భయపడొద్దమ్మా, మీకు ఒక గొప్ప అభయం ఉంది. ఏంటో తెలుసా అభయం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఈ యొక్క గొర్రెల కాపరులు వారి జీవితంలో అగాధంలో జీవిస్తూ ఉన్నారు, చీకటిలో జీవిస్తూ ఉన్నారు, ప్రతికూల పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు, నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక వారి జీవితంలో దౌర్భాగ్యకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న వీరి జీవితంలో ప్రభువు తన వెలుగును ప్రకాశింపచేశాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజున నిజమైన ఆశీర్వాదం అంటే బంగ్లాలు కాదమ్మా, మేడలు కాదు, మిద్దెలు కాదు, లేదంటే కార్లు కాదు, ధనం కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? పాపిగా ఉన్న నీ జీవితము వెలిగించబడటమే నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా. చీకటిగా ఉన్న నీ జీవితము, సమాధానం లేని నీ జీవితము, నెమ్మది లేని నీ జీవితము పరిపూర్ణముగా క్రీస్తులో వెలిగించబడి నువ్వు అనేకులకు వెలుగుగా మారడమే నిజమైన ఆశీర్వాదము. ప్రియులారా, ఈరోజున ప్రభు మనకిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది నీకు నాకు కూడా ఇస్తున్న ఆశీర్వాదము. మనం వెలుగుగా ఉండాలని. హల్లెలూయా. అయితే ఒకసారి చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు 5:8 చక్కని మాట అక్కడ భక్తుడైన అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న మాట. 5:8 మీరు పూర్వమందు ఏమై ఉన్నారయ్యా? చీకటై ఉంటేనే ఇప్పుడు మీరు ఏమై ఉన్నారంటే ప్రభువునకు వెలుగునై ఉన్నారు. ఇప్పుడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఇప్పుడు పూర్వమందు మనమంతా కూడా ఏమై ఉన్నాము? చీకటిలో, అనగా పాపములో బ్రతికిన వారము. మన యొక్క జీవితం మంచిగా లేదు, అందరం కూడా పాపులమే. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే అవినీతిపరుడైన నీకు నాకు కూడా, దౌర్భాగ్యుడు పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న నీకు నాకు కూడా ప్రభు తన యొక్క ఉచితమైన కృప చెప్పున తన వెలుగును ప్రకాశింపచేశాడు. హల్లెలూయా. అయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. ఇప్పుడు వెలుగులో జీవిస్తున్నాము అని ఒకళ్ళు భ్రమపడుతూ
ఇంకా చీకట్లో బ్రతికే వారి కొరకు మాట్లాడుతున్నాను ఇప్పుడు. సరే, వెలుగు మేము పొందుకున్నామండి. ఎన్నో సందర్భాలు చెప్పారు మా అయ్యగారు, వెలుగు వచ్చింది, ఆ వెలుగు ప్రభు వచ్చాడంటే ఆ వెలుగు చీకట్లో ఉన్న మాకు వెలుగును ప్రకాశింపజేస్తుంది. సరే, ఇప్పుడు వెలుగులో జీవిస్తున్నాను అనుకుంటూనే ఇంకా అంధకారంలో జీవిస్తూ బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించే. ఈ రోజున క్రైస్తవ్యంలోనే విపరీతమైన పాపం పెరిగిపోయింది. మీకు తెలుసా? క్రైస్తవ్యంలోనే పాపం ఎక్కువ. ఈ రోజున అన్యులు ఎందుకు మారట్లేదు తెలుసా? ఆయా సందర్భాల్లో కొంతమంది అన్యులతో, అంటే ప్రభువుని ఎరుగని బిడ్డలతో మాట్లాడినప్పుడు మీ వాళ్ళేమి పెద్దగా, వాళ్ళు ఏమి అలాగే ఉంటారు, ఎప్పుడు అయ్యే బూతు మాటలు, అయ్యే సరసోక్తులు, అయ్యే పాపిష్టి జీవితము అని నాకు ఎంతో మంది చెప్పారు. నేను ఎప్పుడైనా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఈ రోజున వెలుగు సంబంధమైన నువ్వు ఇంకను కూడా ప్రభు వెలుగును పొందుకున్న నీవు ఇంకను కూడా చీకటిలోనే జీవిస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. ఈ రోజున దేవుని బిడ్డగా ప్రభువుని ఎన్నుకున్నాడు. తన కృప చేత, తన వాత్సల్యం చేత, తన రక్తము చేత కడగబడిన వ్యక్తివే. కానీ నీ జీవితంలో ఇంకా ఏం పోలేదు? చీకటి యొక్క ప్రభావం అనేది ఇంకా పోలేదు. ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రభువుని తెలుసుకుని ఇంకను కూడా పాపంలో జీవిస్తా ఉన్నావా? చూడకూడని వాటిని చూస్తూ దౌర్భాగ్యకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ నీ తలంపులను, నీ చూపును, నీ మాటలను, నీ క్రియలను, నీ హృదయాలోచనలు, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకొని ఎన్ని సందర్భాల్లో మరొకసారి క్రీస్తును సిలువకెక్కిస్తావు. వెలుగు సంబంధివే, కానీ నీలో ఏముందో తెలుసా? చీకటి ప్రభావం అలముకుంది. అందుకే పేతురు భక్తుడు ఓ మాట తెలియచేస్తాడు. రెండవ పేతురు చూద్దాం ఒకసారి. రెండవ పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, ఇప్పుడు ఆ మార్గాన్ని ఏం చేయాలంట? అనుభవపూర్వకముగా తెలుసుకోకుండా ఉంటేనే మేలు. ఈ రోజున వెలుగు సంబంధం అని చెప్పుకుంటే ఇంకా చీకటిలో బ్రతుకుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఇలాంటి మార్గమును నువ్వు తెలుసుకోకుండా ఉంటేనే మేలు అని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా భార్య చూడట్లేదని, నువ్వు అనుకుంటున్నావేమో నా భర్త చూడట్లేదని, నువ్వు అనుకుంటున్నావేమో నా కుమారుడు చూడట్లేదు, నా కుమార్తె చూడట్లేదు, నా స్నేహితుడు చూడట్లేదు, నా స్నేహితురాలు చూడట్లేదు, ఇరుగు పొరుగు వారు చూడట్లేదు, నా ఇష్టానుసారమైన బ్రతుకు నేను బ్రతుకుతానని ఒకవేళ నీ జీవితాన్ని ఇంకా కూడా పాపిష్టి జీవితాన్ని కొనసాగిస్తున్నావా? చాలా జాగ్రత్త. దేర్ ఇస్ ఎ గాడ్ హూ ఈజ్ ఇన్ హెవెన్ వాచింగ్ యు మై ఫ్రెండ్. పరలోకమందున దేవుడు ఆయన నిత్యమును కూడా నిన్ను చూస్తున్నవాడు. ఎలా ఉంది నీ రహస్య జీవితం? ఎలా ఉంది నీ రహస్య పాప జీవితం? నువ్వు వెలుగు సంబంధివైనప్పటికీ కూడా నువ్వు అనుభవపూర్వకముగా క్రీస్తు మార్గమును తెలుసుకుని ఇంకా కూడా పాపిష్టి జీవితాన్ని జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈరోజు ప్రభు నీకు తెలియచేస్తున్న మాట, కమ్ బ్యాక్ టు ద లార్డ్ మై ఫ్రెండ్. ప్రభులకు మరలా నువ్వు పునరుద్ధరించబడు, మరలా కట్టుబడు. తెలుసో తెలియక, ఒకవేళ తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపాలు కూడా నువ్వు ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగి పరిశుద్ధమైన దేవునికి నీ జీవితాన్ని మరలా నువ్వు సమర్పించుకుంటే దేవుడు నిన్ను ఇప్పటికీ కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. అబ్బే లేదండి, నేను ఇంకా కూడా పాపాన్ని కొనసాగిస్తాను, ఇంకా కూడా దౌర్భాగ్యకరంగా జీవిస్తాను, చూడకూడని వాటిని ఇంకా చూస్తూ ఉంటాను అని నీ ఇష్టానుసారమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడే, చాలా జాగ్రత్త. ప్రియ యవ్వన సహోదరి, యవ్వన సహోదరుడా, ఈ రోజున నీ జీవితంలో, నేను ఈ మాట ఒకసారి ఒక వీడియో చెప్తే అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. మరి వాళ్ళకి ఏమర్థమైంది నాకు తెలియదు, కానీ ఈ మొబైల్ ఫోన్ అనేది మన జీవితాల్లో ఒక విగ్రహంగా మారకూడదని చెప్పాను నేను. చెప్తే ఆయన గారు ఎవరో మరి ఏమర్థం చేసుకుంటో తెలియదు, కానీ సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ నా పాయింట్ ఇది కాదు. కానీ ఈ రోజున నీకు ఇవ్వబడిన ఏ వస్తువు అయినా కానీ ఆయన మహిమార్థమై వాడుతున్నావా, లేదా నీ జీవితాన్ని వ్యర్థమైన పాపిష్టి జీవితాల్లో నువ్వు వాటిని వినియోగిస్తున్నావా? ఈ రోజున అశ్లీలతకు నువ్వు అలవాటు అయిపోయావా? చాలా జాగ్రత్త. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు అనుభవపూర్వకమైన వెలుగు మార్గమును తెలుసుకొని కూడా నువ్వు ఇంకా కూడా పాపిష్టి జీవితాన్ని, అంటే పాపపు తలంపులతో కలిగిన అశ్లీలతకు ఒకవేళ నువ్వు బానిసైపోయావా?
ఈరోజు ప్రభుని అడుగు. ప్రభు పాద సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే ఖచ్చితంగా ప్రభు క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టి వాడిని ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు, వారిని వర్ధిల్లింపచేస్తాడు. ఏ గుంపులో ఉన్న ఒకసారి ఆలోచన చేయి. ఈ రోజున వెలుగుగా ఉండే గొప్ప ఆశీర్వాదం, ఈ రోజున వెలుగును పొందుకునే గొప్ప ఆశీర్వాదం, వెలుగును పొందుకొని కూడా ఒకవేళ చీకటిలో జీవిస్తున్నా నీవు నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. రెండో విషయాన్ని చూద్దాం ఒకసారి. రెండో విషయం అదే 2వ అధ్యాయం 10వ వచనంలో భయపడకుడి. ఏంటి చెప్పండి అయ్యా, చెప్పాలి. భయపడొద్దు. ఈ రోజున నీ జీవితం అనేది భయభ్రాంతులతో గురైపోయిందా? ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నావు. ఆ సందర్భాల్లో అనేక చోట్లకి ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు లాస్ట్ నైట్, నిన్నటి రాత్రి కోదాడ అనే ప్రాంతంలో ఒక సహోదరి తెలియచేసిన సాక్ష్యం, అన్న నా భర్త నన్ను ఎంతగానో మానసికంగా చాలా ఇబ్బంది గురి చేస్తా ఉన్నాడు, సూటిపోటి మాటలు అంటున్నాడు, తన కుటుంబం నాకు సహకరించట్లేదు. నేను ఎన్నో సందర్భాల్లో సూసైడ్ చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే నేను ఆల్రెడీ హ్యాంగ్ చేసుకున్నప్పుడే పాస్టర్ గారు అదే టైంకి వచ్చి అమ్మ అని పిలిచాడు. నా జీవితం ఆ రోజు దేవుడు రక్షించాడు. నేను ఎంతగానో ట్రై చేస్తున్నాను నా పరిస్థితుల నుంచి ఓవర్కమ్ కావడానికి, నా వల్ల కావట్లేదన్న, నా కొరకు ప్రార్థన చేయని చెప్పినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను. ప్రియ సహోదరుడా, ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో వచ్చే తాత్కాలిక శ్రమలను బట్టి, నీ జీవితంలో వచ్చే ఇబ్బందులు బట్టి, నీ జీవితంలో ఇరుకులను బట్టి, ఎవరో ఏదో అన్నారని, నీ జీవితాన్ని ఎవరో తక్కువ చేశారని, నీ జీవితాన్ని ఎవరో త్రోలనాడారని, ఒకవేళ మరొకటిగా ఉండి నీ జీవితాన్ని ఒకవేళ భయభ్రాంతులతో నువ్వు జీవిస్తున్నావేమో, డోంట్ బి అఫ్రైడ్ మై ఫ్రెండ్. నువ్వు భయపడొద్దు. నీ దేవుడు నీకుండగా నీకేది కూడా అసాధ్యం కానే కాదు. హల్లెలూయా. యువర్ గాడ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్ మై ఫ్రెండ్. దేవుడు నీ ప్రతి పరిస్థితిని కూడా మార్చదగిన శక్తివంతుడు. ఒకవేళ నీ సమస్య నీకు పెద్దగా ఉండొచ్చేమో కానీ నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ సమస్య కన్నా చాలా పెద్దోడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించేద్దాం. ఒకసారి మన దేవుడు మన సమస్య కన్నా గొప్పవాడు, మన పరిస్థితిని మార్చగలిగిన శక్తివంతుడు. కృంగిపోతున్నావా ప్రియ సహోదరుడా? వేదన చెందుతున్నావా? నీ జీవితంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, అపహాళన బట్టి, లేదో ఎవరో ఏదో అన్నారని, నీ జీవితం తక్కువ చేశారని, నీ జీవితంలో వచ్చే శారీరక ఇబ్బందులు బట్టో, ఆర్థిక ఇబ్బందులు బట్టో, అనారోగ్య పరిస్థితులను బట్టో, నీ జీవితంలో వచ్చే చిన్న పొరపాట్లను బట్టి నీ జీవితాన్ని ఒకవేళ అనేక సందర్భాల్లో సూసైడ్ చేసుకుని ఎందుకు వచ్చింది జీవితం అని అనేక సందర్భాల్లో నువ్వు చచ్చిపోదామని అనుకుంటున్నావేమో. నీ దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. నీ దేవునికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు చచ్చిపోవడం దేవునికి ఇష్టం కాదు. ప్రియ సహోదరుడా, ప్రభుకి నీ ప్రతి పరిస్థితిని కూడా అప్పచెప్పగలిగితే ఆయన ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చదగిన శక్తివంతుడు. హల్లెలూయా. నీ పనుల భారం యెహోవా మీద మోపు, నీ ప్రతి పరిస్థితిని ప్రభు మీద మోపు. ఆయన ఖచ్చితంగా నీకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. ఒకవేళ మనుషులు నమ్మి, మనుషుల మాటల వలన అనేక సందర్భాల్లో బాధించబడుతూ ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటున్నావా? నువ్వు మనుషులు నమ్మొద్దయ్యా. మనుషులు వంచకులు, మనుషులు మోసగాళ్ళు, మనుషులు దుర్మార్గులు, మనుషులు మంచివాళ్ళు కాదు. నువ్వు నమ్మవలసింది మనుషులను కాదు, నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి మాత్రమే. హల్లెలూయా. దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ఈ లోకంలో ఎవరు కూడా నమ్మకమైన వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎవ్వరూ నమ్మకమైన వాళ్ళు కాదు. ఒక్క దేవుడే నీ స్థితిని మార్చుతాడు. నీ బాధలో ఉన్నప్పుడు ఒకవేళ మనుషులు నీకు ఆదరణ దయచేస్తారేమో కానీ నీ జీవితంలో కొనొక పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు షేర్ చేసిన ప్రతి విషయాన్ని కూడా ఒక రోజున ఏలెత్తి చూపుతారు. అలాంటి మనుషుల దగ్గర నీ కష్టాలు చెప్పుకుంటున్నావా? నో మై ఫ్రెండ్, అలాంటి మనుషుల దగ్గర నువ్వు కష్టాలు చెప్పుకోవద్దు. దేవునికి నీ ప్రతి పరిస్థితిని చెప్పు, ఆయన ఖచ్చితంగా మార్చగలిగిన వాడు. హల్లెలూయా. ఆర్ యు అఫ్రైడ్ మై ఫ్రెండ్? నువ్వు భయపడుతున్నావా? దేవుడిస్తున్న గొప్ప అభయం ఏంటో తెలుసా? భయపడొద్దు. ప్రభు నీకు సమీపస్తుడే. ఆయన ఎక్కడో నీకు 1000 కిలోమీటర్ల దూరంలో లేడు, ఆయన సమీపంగానే ఉన్నాడు. ఆయన ప్రతి పరిస్థితిని కూడా మార్చుటకు ఆయన శక్తివంతుడే ఉన్నాడు కనుక
నీ జీవితాన్ని పరిపూర్ణంగా నీ హృదయం అనే సింహాసనం మీద తండ్రి, అయ్యా నా జీవితాన్ని ఏలుబడిచే ప్రభా, అయ్యా నా జీవితంలో నేను వెళుతున్న నా ఒంటరితనమును తండ్రి, నా బాధను, నా రోదను, నా హృదయ వేదన తండ్రి నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి, నా జీవితాన్ని మార్చునైనా అయ్యా నాకు ధైర్యం కలిగించే ప్రభా, నువ్వు పరిపూర్ణంగా నీ దేవుని చేతిలో నీ జీవితాన్ని నువ్వు పెట్టగలిగితే ఖచ్చితంగా నీ ప్రతి పరిస్థితిని మార్చి, నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు కార్చావో అక్కడే నీ దేవుడిని నిన్ను మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా God can turn your situations, my friend. God can turn your situation no matter what you have been facing in your life. నీ దేవుడు నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. నువ్వు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. మూడో ఆశీర్వాదం చూపిస్తాను. మూడో ఆశీర్వాదం చూద్దాం ఒకసారి. మూడవ ఆశీర్వాదం చూద్దాం. అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలియచేయబడిన ఒక గొప్ప ఆశీర్వాదం. 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకయ్యా ప్రియ సహోదరి? ఎవరి కొరకు? ఆనాడు మరియమ్మ గారు వాస్తవానికి అప్పటికే అనేక మందికి తెలుసు ప్రభు ఖచ్చితంగా రాబోతున్నాడని. దేవుని ప్రవచనము భక్తుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా తెలియచేయబడింది. అయితే ఆ యొక్క దర్శనమును తెలుసుకున్న తర్వాత కూడా, అంటే ఖచ్చితంగా ఆ ప్రవచనాన్ని తెలుసుకుని అనేక మంది స్త్రీలు, ఒకవేళ నేను అనుకుంటాను కొన్ని వేల మంది ఒకవేళ సిద్ధపడి ఉంటారేమో, మేబీ, హూ నోస్. కానీ ఒక స్త్రీ తను పరిశుద్ధపరుచుకుని దేవుని కొరకు నమ్మకంగా తన జీవితాన్ని సిద్ధపరుచుకుంది. ప్రియా సహోదరి, ఈరోజున నీ జీవితం ఎలా ఉంది? ఈరోజున ప్రభు నీ ద్వారా ఈ బయట ప్రపంచానికి రాగలుగుతాడా? ఒకసారి ఆలోచించే. ఈరోజున నీ యొక్క వివాహం కాకమునుపే నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించే. ఈరోజున ఒకవేళ క్రీస్తు నిజంగా మరలా ఒకవేళ వచ్చే పరిస్థితి ఉంటే, ఒకవేళ దేవుడు నిజంగా నీ ద్వారా వస్తాడంటవా? ఒకసారి ఆలోచించి. యవ్వన సహోదరి, సహోదరుడా, ఆనాడు యోసేపు ఎంతో 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 పరిశుద్ధంగా జీవించాడు, ఎంతో నీతిగా జీవించాడు. తన ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తన ద్వారా ఇన్ ద సెన్స్ అక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, తన భార్య వివాహం కాకమునిపే పరిశుద్ధాత్మ వలన దేవుడు తనకు గర్భఫలాన్ని దయచేశాడు. ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచించి. ప్రభు నీ కొరకు వచ్చాడు. ప్రభు నీ కొరకు మాత్రమే వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు రక్షణను దయచేయడానికి. చాలా మంది ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, నేను ఖచ్చితంగా చెప్పాలి, చెప్పకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజున చాలా మంది ఏదో మరియమ్మ గారి ద్వారా వచ్చాడు కదా ప్రభు, నువ్వు మరియమ్మను ఆరాధిస్తున్నాడు, నువ్వు నరకానికి వెళ్తావు, చాలా జాగ్రత్త. నువ్వు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా పర్లేదు, ఇఫ్ ఐ డోంట్ కేర్. మరియమ్మ గారిని కానీ ఒకవేళ మీలో ఎవరిని ఆరాధించి అక్కడికి వెళ్ళిపోయి మెట్లు ఎక్కేసి గుండు కొట్టించేసుకుని కొబ్బరికాయలు కొట్టేసి ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేసే ప్రియ సహోదరుడా, నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఆనాడు మరియమ్మ గారే చెప్పింది, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆనందించవలసింది ఎవరిలో? ప్రభువునందు తప్ప మరియమ్మ గారిలో కాదు. నువ్వు మరియమ్మ గారికి చెప్పాల్సిందే. నీ ప్రతి విజ్ఞాపన కూడా యేసుక్రీస్తు ప్రభు అనే దేవునికి మాత్రమే నువ్వు తెలియచేయాలి. ఆయన నామములో మాత్రమే శక్తి ఉంది, వేరొక నామము లేదు, వేరొక మార్గము లేదు. కేవలము యేసుక్రీస్తు మాత్రమే, ఆయన మాత్రమే నేను రక్షించగలిగిన వాడు. ఒకవేళ నీ జీవితం ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అనేక సందర్భాల్లో, ఒక మరియమ్మ గారికి ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారదేమో, మరియమ్మ గారికి ప్రార్థన చేసి అక్కడ తలనీళ్ళు ఇస్తే నా గుండు కొట్టించుకోవడం వల్ల మరొక కార్యాలు చేయడం వల్ల నా జీవితం మారదేమో అనుకుంటున్నావు. యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నువ్వేదో నిన్ను మోసపరుచుకుంటా. అదంతా కూడా దట్ కేమ్ ఫ్రమ్ ఐడియాలజీ. అదొక హిందుత్వం నుండి వచ్చింది తప్ప అదేమి కూడా ప్రభు వాక్యం నుండి రాలేదు. చాలా జాగ్రత్త. కొంతమంది స్వార్థపరులు వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకరోజు వాళ్ళు దేవుని ముందు నిల్చుంటారు. నీకు నాకు అనగా మనందరికీ కూడా క్రీస్తు యేసు నరుడు మాత్రమే ఉన్నాడు మధ్యవర్తిగా, మరొకరు ఎవ్వరు లేరు. బికాస్ హీఈస్ ద వే, హీఈస్ ద ట్రూత్ అండ్ హీఈస్ ద లైఫ్ మై ఫ్రెండ్. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని ప్రభు తెలియచేశాడు కనుక ఆయన ద్వారా తప్ప మనం పరలోకం చేరుకోలేము. మై డియర్ ఫ్రెండ్స్, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ అనే గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. ఈరోజున ఒకవేళ నీ జీవితంలో నీ రక్షణ పట్ల ఇంకా కూడా పరిపూర్ణమైన తీర్మానం తీసుకోక, నీ జీవితాన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ, నీ జీవితంలో ఇంకా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇంకొక సంవత్సరం అనుకుంటున్నావేమో, మరొక సంవత్సరం అనుకుంటావేమో, మరొక సంవత్సరం అనుకుంటూ నీ జీవితాన్ని వ్యర్థపరుస్తున్నావేమో, చాలా జాగ్రత్త. హీ విల్ కమ్ సూన్ మై ఫ్రెండ్.
He will come soon. Jesus said on the day, he will come soon. నేను మరలా తిరిగి వస్తానని చెప్పాడు. దేవుడు నమ్మదగిన వాడు. చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన. రాబోతా ఉన్నాడు. No matter my friend, no matter your color, no matter your creed, no matter your caste, no matter your religion, you are sinner. You need a savior. నీ మతం బట్టో, నీ కులం బట్టో, నీ ప్రాంతం బట్టో, నీ వర్గం బట్టో నీకు రక్షణ రానే రాదు. నీ క్రియల వల్ల కలిగినది కాదు. ఇది కేవలం దేవుని కృపావరం మాత్రమే. దేవుడిస్తున్న ఒక ఉచితమైన బహుమానం ఏంటో తెలుసా? అది ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ. ఎటువంటి అర్హత లేని నీకు నాకు కూడా గొప్ప అర్హత దయచేసి శాశ్వత కాలం నివాసం అనగా పరలోక రాజ్యముగా అనుగ్రహించిన ఒక గొప్ప ఆశీర్వాదము క్రిస్మస్లో దాగి ఉంది. ఈ రోజున అటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు ఇంకా పరిపూర్ణంగా మారు మనసు రక్షణను పొందకుండా, నీటి ద్వారా బాప్తిసం పొందకుండా, సంఘంలో చేర్చబడకుండా నీ ఇష్టానుసారమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే ఆన్ ద డే ఇట్ సెల్ఫ్ మై ఫ్రెండ్, ఆన్ ద రైట్ సైడ్, ఇప్పుడే ఒకవేళ ప్రభు రాకడొస్తే నువ్వు ఎత్తబడతావా, విడిచిపెట్టబడతావా? ఒకవేళ ఇప్పుడే నువ్వు మరణిస్తే నీ గమ్యం ఏంటి ఒకసారి ఆలోచించే. ఇప్పుడే ప్రభు రాకడొస్తే, ఇప్పుడే నువ్వు మరణిస్తే నీ గమ్యం ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించే. దేర్ ఇస్ ఓన్లీ 2 ways మై ఫ్రెండ్. పరలోకమా నరకమా, రెండే మార్గాలు, వేరే మార్గం లేదు. నువ్వు పరలోకం పోవాలంటే యేసు నమ్మాలి, నరకం పోవాలంటే నీ ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించు. అక్కడ ఏడుపును పండ్లు కొరుగుట వేదన, ఆ వేదన నుండి తప్పించబడాలని, శాశ్వత కాలం పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అదే క్రిస్మస్లో ఉన్న గొప్ప ఆశీర్వాదం. ఈరోజున ఆశీర్వాదం అంటే నీకేదో మేడలు, మిద్దెలు, ఆస్తులు, లేకపోతే వజ్రాలు, వైడూర్యాలు, లేకపోతే బంగారం, కార్లు, ఇవన్నీ కాదు ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం పాపి రక్షించబడి శాశ్వత కాలం పరలోకంలో ఉండటమే. హల్లెలూయా. వుడ్ యు లైక్ టు సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్ మై ఫ్రెండ్? నీ జీవితాన్ని ప్రభువుకు పరిపూర్ణంగా సమర్పిస్తావు ఈ రోజున? నీ జీవితాన్ని పరిపూర్ణంగా, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తావా? జస్ట్ క్లోజ్ విత్ యువర్ ఐస్ మై ఫ్రెండ్. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేద్దాం, అందరూ కూడా లేచి నిలబడదాం ఒకసారి. ఈ రోజున ఒకవేళ నీ రక్షణ పట్ల నీకంటూ పరిపూర్ణమైన తీర్మానం లేకపోతే, నీ రక్షణ పట్ల పరిపూర్ణమైన నమ్మిక నీకు లేకపోతే, నువ్వెక్కడున్నా, నీ పరిస్థితి ఏదైనా, ఈ రోజున దేవుడు సమీపస్తుడే. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మ్యూజిక్ వాళ్ళు ఎక్కడ ఉండో ఒకసారి రండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఏ ఒక్కరు కూడా అనాలోచనగా ఉండొద్దు. నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేయి. వెలుగును తెలుసుకున్న నీవు ఇంకా కూడా చీకట్లోనే బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, అనుభవపూర్వకంగా నువ్వు ఆ మార్గాన్ని తెలుసుకోకుండా ఉంటేనే మేలని భక్తుడు అంటా ఉన్నాడు. ఒకవేళ అలా పశ్చాత్తాపడితే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితం ఇప్పుడే నువ్వు మరణిస్తే, ఇప్పుడే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ జీవిత గమ్యం ఎక్కడ? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవిత గమ్యం అనేది ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించి. ఒకవేళ నీ జీవితంలో పరిపూర్ణముగా ప్రభువుని దేవునిగా, రక్షకునిగా అంగీకరించకుండా, పరిపూర్ణంగా ఆయనకి నీ జీవితాన్ని సమర్పించకుండా, నువ్వెంత భక్తి చేసినా, నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, నువ్వెంత వ్యయ ప్రయాసాలు పడినా, if you never submit your life to the Lord, who is the King of the kings and the Lord of the lords, my friend, నువ్వు ఎంత భక్తి చేసినా, నీ దేవునికి నీ హృదయాన్ని పరిపూర్ణంగా సమర్పించకుండా, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే. ప్రియ సహోదరి, సహోదరుడా, would you like to surrender your life to the Lord, my friend? Would you like to surrender your life? Who is the King of the kings and the Lord of the lords? నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తావు ఈరోజు. ఒకవేళ నీ హృదయాన్ని పరిపూర్ణంగా నా దేవునికి నేను సమర్పిస్తానని చెప్తే నీ కుడి హస్తాన్ని పైకి చెప్పు, నేను నీ కొరకు ప్రార్థిస్తాను. Would you like to surrender your life to the Lord, my friend? తెలుసో తెలియక ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి దూరస్తుడిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, దేవునికి దూరస్తురాలుగా బ్రతుకుతున్నావేమో. నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దయ్యా, నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు ప్రియ సహోదరి. నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. నీ కుడి హస్తాన్ని పైకి చాపు, నీ కొరకు నేను ప్రార్థిస్తాను. అమ్మా, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ యవన సహోదరి, యవన సహోదరుడా,
నీ హృదయాన్ని ఇంకా కట్టుపరుచుకుంటున్నావా? అయ్యా, నీ హృదయాన్ని కట్టుపరుచుకోవద్దమ్మా. ఇన్ ద ఎండ్ ఇట్ వాస్ జస్ట్ యూ అండ్ యువర్ గాడ్ అండ్ యువర్ డీడ్స్ మై ఫ్రెండ్. చివరాఖరికి మిగిలేది ఏదైనా ఉందంటే అది నువ్వు, నీ దేవుడు, నీ క్రియలు మాత్రమే. ఏవి కూడా నీతో రావు. నీ కుటుంబం రాదు, నీ భార్య రాదు, నీ భర్త రాడు, నీ పిల్లలు రారు, నీ సేవకుడు రాడు. చివరాఖరికి మిగిలేది క్రీస్తు యేసు సింహాసనం ఎదుట నీవు మాత్రమే నిల్చుంటావు. వాని వాని క్రియల చొప్పున ప్రభు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని పరిపూర్ణంగా యేసుకి సమర్పిస్తావు ఈరోజు. ప్రభా, నా హృదయం అనే సింహాసనం మీద ఏలుబడి చేయి తండ్రి అని పరిపూర్ణంగా నీ హృదయాన్ని యేసుకి సమర్పిస్తావా? ప్రియ సహోదరి, సహోదరుడా, సమయం లేదమ్మా. హీ విల్ కమ్ సూన్. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన ఖచ్చితంగా రాబోతా ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్, రైజ్ యువర్ హ్యాండ్. నీ కుడి హస్తాన్ని పైకి చాపు. నీ కొరకు నేను ప్రార్థిస్తాను. అందరు కూడా తెలిసిన పాటే, అందరు కూడా తెలిసిన పాట. యేసే నా పరిహార్యం. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. రెండు చేతులు ఆకాశం వైపు చాపు. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరూ కూడా హృదయపూర్వకముగా దేవుడు మాత్రమే నీ పరిహారి. ప్రియ సహోదరి, నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి వ్యాధిని, ప్రతి రుగ్మతను, ప్రతి బాధను, ప్రతి వేదనను ప్రభువుకు చెల్లించు. ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టు, మనుషుల దగ్గర నువ్వు మొరపెట్టొద్దు. దేవుడు మారుస్తాడు నీ జీవితాన్ని. He is the only provider. He is the sustainer. He is everything, my friend. He is the only way, my friend. అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో ఉన్నవా? బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా. బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా. నన్ను శోధకుడు శోధించినా, ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించినా, ప్రియ ప్రభువే నా పరిహారి. రెండు చేతులు ఆకాశం వైపు చెప్పు. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మెల్లని స్వరముతో. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో,
కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఈ జీవితాల్లో ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని కష్టాలతో, ఎవరికి చెప్పుకోలేని వ్యాధులతో, బాధలతో, హృదయ వేదనతో ఈ జీవితం అంతా కూడా ఎటువంటి నిరీక్షణ లేక, అయ్యో నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు అనే ఒకవేళ వేదనలో ఉన్నావేమో, భయపడొద్దయ్యా, భయపడొద్దమ్మా. దేవుడే పరిహారి. ఆయన సమస్తమును కూడా చేయగలిగిన శక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. పరిపూర్ణంగా నీ హృదయాన్ని ఆయనకు సమర్పిస్తావు. రోజు నాతో కలిపి ప్రార్థన ఏకీభవించు. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు మా ప్రియ పరిశుద్ధ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులను చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి అయా వారు వెలుగులోనే ఉంటూ తండ్రి ఇంకను కూడా తండ్రి చీకటిలో బ్రతుకుతున్నారు. అటు వారిని తండ్రి అయా వారిని మరలా తండ్రి నీ వెలుగులోనికి ప్రభు నడిపించండి. అయా భయభ్రాంతులతో తండ్రి అయా వారి జీవితాలు నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక నాయన ప్రభా అయా అనేక సందర్భాల్లో సూసైడ్ చేసుకోవడం బెటర్ అనుకుంటూ తండ్రి వారి జీవితాన్ని అయా నరకానికి సమీపంగా ఉంచుకుంటా ఉన్నారు. అట్టి వారిని మీరు దర్శించండి, వారి జీవితాన్ని మార్చండి, వారి స్థితిని మార్చండి అయ్యా, వారి పరిస్థితిని మార్చండి తండ్రి. అయ్యా వారి కన్నీటిని ప్రభా, వారి దుఃఖమును తండ్రి నాట్యముగా మార్చండి తండ్రి. వారి ప్రతి కన్నీటి బిందును తుడిచివేసి ప్రభా వారి జీవితాల్లో తండ్రి నీ వెలుగును ప్రకాశింపచేస్తాను. నీ అభయాన్ని దైత్యమును ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా వారి పరిపూర్ణంగా నీకు తండ్రి వారి జీవితాన్ని సమర్పించుకున్నారు తండ్రి. వారు ఇంకా కూడా మారు మనసు, రక్షణ భవం లేక తండ్రి ప్రభా నరకానికి సమీపస్తులుగా ఉన్నారు తండ్రి. అట్టి వారు ఎవరైనా తండ్రి అయ్యా వారు తమ హృదయాల్ని తండ్రి నీ కొరకు సమర్పించుకుని ఉంటే వారిని రక్షించమని, వారి పరిపూర్ణమైన మారు మనసు, రక్షణ భవనం దయచేస్తండి. నీ బిడ్డలు నీలో ఫలించి కృపను, భాగ్యమును దయచేయమని అయ్యా ఈ కొడుకుని తన ప్రభా ప్రారంభం నుండి ఇప్పటి వరకు నువ్వు మహిమకరంగా జరిగించావు. అందుబట్టి ఇక వందనాలు చెల్లిస్తూ అయ్యా నీ బిడ్డలు తన ప్రభా నీ దాసుడు తండ్రి అయ్యా అశోకయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా నీ దాసుడికి ప్రభా నీవు ఇచ్చిన తండ్రి ప్రతి తలంతును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఈ లోకము తృణీకరించిన అయ్యా నువ్వు నమ్మదగిన వాడు తండ్రి. అయ్యా నీ పైన ఉన్న నమ్మికతో ప్రభా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తండ్రి నిన్ను మహిమపరుచుకున్నట్టుగా ప్రభా ఏర్పాటు చేశారు తండ్రి. అయ్యా ఎంతైతే వెచ్చించారో తండ్రి, ఎన్ని విధాలుగా ప్రయాసలు పడ్డారో తండ్రి, నువ్వు సమస్తమును చూస్తున్న దేవుడు నాయన. అయ్యా రెట్టింపు ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు దయచేయండి, పరిచయం అభివృద్ధిపరచండి, విస్తరింపచేయండి ప్రభా. ఒకవేళ తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎవరైనా ఏ మందిరానికి వెళ్లకుండా ఉంటే అట్టి వారిని తండ్రి ఈ ప్రార్థన మందిరాన్ని నడిపించండి. అయ్యా నీ వెలుగుగా నీ బిడ్డలు ప్రభా అనేకులకు తండ్రి ప్రభా మాదిరిగా మీరు మార్చమని అయ్యా సహోదరులు ఐక్యతగా ఉండుట ఎంత మనోహరం అన్నావు తండ్రి. అయ్యా నీ దాసులు తండ్రి ప్రభా అయ్యా సుధీరయ్య గారు తండ్రి ప్రభా ఇంకా అనేక మంది దాసులు ప్రభా ఇక్కడ ఉండే తండ్రి ప్రభా బాలరాజయ్య గారు తండ్రి అయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నానిబాబాయ్ గారు తండ్రి ఇలాగా ప్రభా బంగారాజు గారు తండ్రి ప్రభా అయ్యా అనేక మంది దాసులు తండ్రి ప్రభా నీ మహిమార్థమే తండ్రి నతానిలయ్య గారిని బట్టి బ్రదర్ని బట్టి ప్రభా అయ్యా ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు ఒక స్టేజ్ మీద ఉంచి ప్రభా మీరు జరిగించిన ఈ కార్యక్రమం బట్టి కొందరు చెల్లిస్తూ ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఎంతైతే వెచ్చించారో ప్రభా వారి కష్టం కావచ్చు, వారి సమయం కావచ్చు, వారి ధనం కావచ్చు తను ప్రభా అయ్యా రెట్టింపు దీవెనల ఆశీర్వాదాలు ఇచ్చేయాలి ప్రభా. ఈ మేలులతో తృప్తిపరచమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వించండి. ఈ దీవెనలతో నింపమని, బలహీనులుగా ఉన్న వారు మీరు బలపరిచి స్వస్థపరచమని, నీ కృపయు నీ సంతోషం నీ సమాధానాన్ని బిడ్డలు ఇచ్చామని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే. అందరూ కూడా చెప్దాం ఒకసారి. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, అతి త్వరలో రానున్న యేసయ్యకే. హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.